సైబర్ సెక్యూరిటీ టార్గెట్ సైబర్ క్రైమ్ మొబైల్ అండ్ వైర్లెస్ డివైసెస్లో ఎలా జరుగుతుంది సైబర్ క్రైమ్ అనేది యూనిట్ అనమాట. ఇంట్రడక్షన్ చూద్దాం. ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీ, ఇప్పుడు మనం వాడే మోడర్న్ టెక్నాలజీ ఇప్పుడు వైఫై లేకుండా మనకి ఇంటర్నెట్ రాదు. అట్లా ఇప్పుడు మొబైల్ రాదు. సో మొబైల్ అండ్ వైర్లెస్ డివైసెస్ లైక్ వైఫై, మన మొబైల్, ట్యాబ్లెట్స్ లాంటివి మన మోడర్న్ టెక్నాలజీ క్రూషియల్ పార్ట్స్ అయిపోయినాయి కదా. దీనివల్ల ఏమైతే మనకి ఏం ప్రొవైడ్ చేస్తున్నాయి మొబైల్ అండ్ వైర్లెస్ డివైసెస్? కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్, నువ్వు నాకు డేటా షేర్ చేసుకోవచ్చు, కమ్యూనికేట్ అవుతున్నాం. ఇంకా నెట్ఫ్లిక్స్ అని, అమెజాన్, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఫెసిలిటీ చేస్తుంది. ఇది ఒక ఇంటెగ్రల్ క్రూషియల్ పార్ట్ అయిపోయింది మోడర్న్ టెక్నాలజీలో. సో మొబైల్ డివైసెస్ అంటే ఏంటి? ఏవైతే డివైసెస్ పోర్టబుల్ అవుతాయో దాన్ని మొబైల్ డివైసెస్ అంటారు. అదే పోర్టబుల్ కంప్యూటింగ్ డివైస్ సచ్ ఇప్పుడు మన స్మార్ట్ ఫోన్స్, ట్యాబ్లెట్స్, ల్యాప్టాప్స్, వీటన్నిటికీ ఫిజికల్ కనెక్షన్ అవసరం లేదు పవర్ సోర్స్ కోసం. అంటే ఇది దీనికి ఏం, ఇప్పుడు నీ ఫోన్లో 100% ఛార్జింగ్ అయితే నువ్వు వాడుకోవచ్చు. ల్యాప్టాప్లో అయినా ట్యాబ్లెట్స్ అయినా వాడుకోవచ్చు. దీనికి మళ్ళీ ఈ రన్ కావడానికి మళ్ళీ కనెక్షన్ ఏం అవసరం లేదు, ఫిజికల్ సోర్స్ కనెక్షన్. ఈ వైర్లెస్ కనెక్షన్స్ ఇవన్నీ ఏమైతాయి మొబైల్ డివైసెస్కి నీకు వస్తాయి. ఇవి మనకి డేటా ట్రాన్స్ఫర్ కూడా చాలా, నేను ఇక్కడ ఫోన్ చేస్తే అప్పనే అక్కడికి వస్తుంది, మెసేజ్ పెడితే అటు వెళ్తుంది. సో అట్లా అనమాట. ఇవి వైర్లెస్ డివైసెస్ అంటే ఇక ఫిజికల్ కనెక్షన్ లేకుండా అవి కమ్యూనికేట్ కాలేవు అనమాట. డివైసెస్ దట్ కమ్యూనికేట్ వితౌట్ ఫిజికల్ కనెక్షన్స్ లేకుండా కమ్యూనికేట్ అవుతాయి. లైక్ ఇప్పుడు వైర్లెస్ టెక్నాలజీ, ఇప్పుడు బ్లూటూత్, అప్పట్లో బ్లూటూత్తోని డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది. తర్వాత వైఫై కానీ, బ్లూటూత్, ఇప్పుడు మన వాడే ఇంటర్నెట్, సెక్యులర్ నెట్వర్క్. దిస్ ఇంక్లూడ్స్ మొబైల్ డివైసెస్, వైర్లెస్ హెడ్ఫోన్స్, వైర్లెస్ బడ్స్ వాడతాం కదా, స్మార్ట్ హోమ్ డివైజెస్, ఐఓటీస్. సో ఇవన్నీ వైర్లెస్ డివైజెస్ అనమాట. అర్థమైంది కదా. వైర్లెస్ డివైస్ మొబైల్ డివైజెస్. మొబైల్ అంటే మనం వాడేది ట్యాబ్లెట్స్, ల్యాప్టాప్, మొబైల్స్ మన దీని కిందకి వస్తాయి. వైర్లెస్ డివైజెస్ అంటే లైక్ బ్లూటూత్, నెట్వర్క్, ఇంటర్నెట్, ఇంకా ఐఓటీస్ ఉంటాయి, స్మార్ట్ ఆపరేటింగ్ సిస్టమ్స్. ఇప్పుడు ఏసీ రిమోట్ ఇక్కడ వాడితే అక్కడ బంద్ అయిపోతుంది ఏసీ. ఇవన్నీ వైర్లెస్ డివైజెస్ అనమాట. ఓకే, బ్లూటూత్ హెడ్ఫోన్స్ ఇవన్నీ వైర్లెస్ డివైజెస్. కనెక్షన్ ఏమీ అవసరం లేదు, ఫిజికల్ కనెక్షన్ లేకుండానే ఇక రెండింటికి మనము డేటా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇక మన ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ రైజ్ అవుతుంది మరి మొబైల్స్లో కానీ వైర్లెస్ డివైజెస్లో? ఎందుకంటే కమ్యూనికేషన్ కనెక్టివిటీ. అప్పుడు పవర్ మెసేజ్ పంపేది, ఈమెయిల్స్. తర్వాత ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఎవరు అంటే కొత్త పర్సన్స్ ఇన్స్టాగ్రామ్లో కనెక్ట్ కావచ్చు. సో కమ్యూనికేషన్ కనెక్టివిటీ పెరిగింది దాని ద్వారా. ఇంకా అందరూ మొబైల్తోనే లర్నింగ్ అవుతున్నారు, అంటే మొబైల్లో ఎడ్యుకేట్ అవుతున్నారు, అంతా ఆన్లైన్ అయిపోయింది. ఇంకా కామర్స్ అండ్ మొబైల్ బ్యాంక్ ఇప్పుడు మనం ప్రతిసారి అమౌంట్ డిపాజిట్ చేయడానికి కూడా బ్యాంక్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, విత్డ్రా కోసమైనా అంటే మొబైల్లోనే అయిపోయింది మొబైల్ బ్యాంకింగ్ వల్ల. ఇంకా అన్ని ఏ ఆర్డర్ అయినా కామర్స్లో పెట్టుకోవచ్చు నువ్వు. ఇంకా సోషల్ కనెక్టివిటీ అయింది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వల్ల. ఎవరెవరు కొత్త పర్సన్స్ మనకు కనెక్ట్ అవ్వచ్చు, వాళ్ళకు కమ్యూనికేట్ అవ్వచ్చు, కనెక్షన్స్ బిల్డ్ చేసుకోవచ్చు. నావిగేషన్, మనకు రూట్ తెలియకపోయినా గూగుల్ మ్యాప్స్ ద్వారా వెళ్ళిపోవచ్చు. సో ఇవన్నిటి వల్ల ఏమైపోయింది, ఆ ఇంపార్టెన్స్ వచ్చేసింది మొబైల్స్ అండ్ వైర్లెస్ డివైజెస్కి, ఇవన్నీ యూజెస్ వల్ల. దీని ద్వారా ఏమవుతుంది, సైబర్ అటాకర్స్కి ఇట్లా పెరిగింది కాబట్టి ఇక మొబైల్ అండ్ వైర్లెస్ డివైసెస్ పైన టార్గెట్ చేసి దానిలో ఉన్న డేటాను లేపేస్తారు అట్లా.